ఏ నీడలో నీవున్నావు? గర్భంలో తల్లి నీడ, ఆత్మకు దేహపు నీడ, ఎండ వానలప్పుడు ఇంటి నీడ, ఇలా ఎన్నో నీడలున్నాయి. నీడలేని నిలకడ తాత్కాలికమే. నీడ ఉంటే నిలిచేందుకు ఇష్టపడతారు. నీడలేని ఎండ నెత్తికి దెబ్బే. మొట్టమొదటిగా ముళ్ళ పొద నీడ. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 15వ వచనం. చెట్లన్నీ కలిసి ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా, రండి నా నీడను ఆశ్రయించండి అన్నది. ఇది శరీరేచ్ఛలు, ఆకర్షణీయమైన కోరికల నీడ. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది సైతాను నీడ అని కూడా చెప్పవచ్చు. పాము యొక్క పడగ నీడలో కప్ప ఎంతకాలం జీవిస్తుంది? మొదట ఆకర్షణ, తదుపరి ఆవేదన. ఈ నీడ మనకొద్దు బాబోయ్. రెండవది సొర చెట్టు నీడ. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. ఇది తాత్కాలికమైన నీడ. బంధుమిత్రులు, శారీరక బాంధవ్యాలు అన్నీ ఈ నీడకు గుర్తు. సొర చెట్టు వాడిపోయినట్టే రేపటి దినం ఇవి వాడిపోతాయి, ఓడిపోతాయి. మేమున్నామంటారు స్నేహితులు, బంధువులు. కష్టం వస్తే చూసేందుకు, పలకరించేందుకు రారెవరు. మూడవది బదరీ వృక్షపు నీడ. మొదటి రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. రోషంతో 850 మంది అబద్ధ ప్రవక్తలను గెలిచిన ఏలియా యెజెబెలు బెదిరింపుతో బదరీ వృక్షం కిందికి వచ్చి పడ్డాడు. ఇది నిరుత్సాహము, భయము, పిరికితనము అనే నీడ. అలాంటప్పుడు మనం 4వ నీడలోనికి పరిగెత్తి రావాలి. అదే 4వది జల్దరు వృక్షపు నీడ. పరమగీతములు 2వ అధ్యాయం 3వ వచనం. ఇది యేసు ప్రభు యొక్క రెక్కల నీడ. ఈ నీడలోనికి వచ్చిన వారికి ఆయనే ఆశ్రయం కల్పిస్తాడు. ఈ నీడలో ఆనందం, ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటాయి. ఈ నీడలోనికి మీరు వచ్చారా?